ఓ కుర్రాడు కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు. ఎంత కోపంతో వచ్చాడంటే తను చూసుకోలేదు తన కాళ్లకు వాళ్ళ నాన్న బూట్లు వేసుకువచ్చేశాడని. కొడుకు ఒక మోటార్ సైకిల్ కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటి నుండి బయటికి వచ్చేశాడు. చాలా పెద్దవాడినయ్యాక కానీ ఇంటికి తిరిగి వెళ్ళను అని నిశ్చయించుకున్నాడు. ఇంటి నుండి వచ్చేటప్పుడు కోపం కొద్దీ ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ళ నాన్న పర్సు కొట్టుకొచ్చేశాడు. అమ్మకి కూడా తెలియకుండా దాంట్లో డబ్బులు బాగానే ఉంటాయని వాడి నమ్మకం. నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతుంది, కరుస్తూ ఉన్నట్టుంది. బూటు లోపల సాఫ్ట్గా లేదు, మడమ నొప్పెడుతోంది. అయినా అతడి కోపం దాన్ని లెక్క చేయలేదు. లోపల ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. కాలు ఎత్తి చూశాడు. బూటు అడుగున చిన్న కన్నెం. కుంటుతూనే బస్టాండ్ వచ్చాడు. ఎటైనా వెళ్ళిపోదామని. విచారణలో వాకప్ చేస్తే తెలిసింది గంట దాకా బస్సు ఏదీ లేదని. సరే ఏం చేస్తాం? అప్పటిదాకా నాన్న పర్సులో ఏముందో చూద్దామని పర్సు తెరిచాడు ఆ కుర్రోడు. ఆఫీసులో 40,000 అప్పు తీసుకున్న లోన్ రసీదు, కొడుకు కోసం కొన్న ల్యాప్టాప్ బిల్లు, ఆఫీస్కి వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లతో రమ్మని మేనేజర్ గారు ఇచ్చిన మెమో, పాత స్కూటర్ తెండి కొత్త మోటార్ సైకిల్తో వెళ్ళండి, గొప్ప ఎక్స్చేంజ్ మేళా అని రాసి ఉన్న కరపత్రం. ఇవి కనపడ్డాయి కుర్రాడి తండ్రి పర్సులో. వాటిని చూశాక ఈ కుర్రాడికి కళ్ళు చెమర్చాయి. వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు. సోల్ లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు. ఇల్లంతా వెతికాడు, కానీ ఇంట్లో నాన్న లేడు, స్కూటరు లేదు. అతడికి తెలిసిపోయింది నాన్న తన స్కూటర్ తీసుకుని ఎక్స్చేంజ్ మేళాకు వెళ్ళాడని. అతి ప్రేమగా చూసుకుంటున్న తన స్కూటర్ను అక్కడిచ్చి తన కోసం బైక్ తేయడానికే ఖచ్చితంగా వెళ్ళుంటాడని ఆ కుర్రాడి కళ్ళు చెమరుస్తున్నాయి. పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు. ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో బేరం ఆడుతున్నాడు. ప్రస్తుతం యూత్కి బాగా ఇష్టమైన మోటార్ బైక్ ఏదో చూపించు, దాని మీద నా కొడుకు హీరోలా ఉండాలి అని చెప్తున్నాడు. వెనకాలే నిల్చుని తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది. అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూశాడు. వెంటనే ఆ కొడుకు నాన్నని కౌగిలించుకొని వద్దు నాన్న, నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్న అంటూ ఏడవసాగాడు. అప్పుడు ఆ తండ్రి కొడుకును సముదాయించి, నువ్వు కష్టపడుతూ కాలేజీకి వెళ్తుంటే చూడలేకున్నా బాబు, నేను ఎలాగో ఆఫీస్కి బస్సులో వెళ్తాలే అనగానే కొడుకు తండ్రి కాళ్ళపై పడి బోర్న విలపిస్తూ అప్పుడే తండ్రి కోసం కొన్న కొత్త షూని తొడగడం జరిగింది. అక్కడ నుండి కొత్త బండిలో సంతోషంగా నాన్నతో కలిసి ఇంటికి వెళ్ళడం జరిగింది. మీకోసం తన జీతాన్నే కాదు, తన జీవితాన్ని కూడా దారపోసి సర్వస్వాన్ని సమర్పించిన ఆయన త్యాగాన్ని గుర్తించండి. బంధాన్ని గౌరవించండి. మనసారా ప్రేమించండి. తల్లిదండ్రులకు తోడుగా నిలవండి. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించండి. వాళ్ళ మనస్సు బాధపడకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. మీ పద్మజ.